ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? స్టార్ట్ చేసుకుందాము. ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? సరే, ప్రేయర్ చేసుకో. స్తుతి 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 మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ మహోన్నతమైన నామని బట్టి నీకు అనేక వందనములు తండ్రి, నీకు అనేక స్తోత్రములు దేవా. ఇదిగో ఉదయకాలం అంతటను తండ్రి ప్రభా, నీ సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ప్రభా, భద్రంగా ఈ రోజున ఈ సాయంత్రకాల సమయం నీ సన్నిధిని కూడుకొనగల భాగ్యమునిచ్చిన ప్రభా, ఇటు భాగ్యమును బట్టి నీకే ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, నీకు ఇదిగో ఈ 24 గంటల సమయమునందు ప్రత్యేకంగా ఎర్దకంట ఇదిగో ఒక సంఘముగా కూడి ఉండి ఆరాధించుటకు సిద్ధపడి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించుటకు మా మధ్య నిలిచి ఉన్నారని నమ్మక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో మీరు మా మధ్య ఉన్నారని తండ్రి ప్రవ్వా, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తండ్రి ప్రవ్వా, సంపూర్ణముగా నిన్ను ఆరాధించగల బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి దాదేవా. ఇదిగో వచ్చిన వారు అందరిని బట్టి నీకే మహిమాన్ని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో ఇంకనూ అనేకులు రావాల్సిన వారే ఉండగా వారందరినీ కూడా తండ్రి ప్రవ్వా, వారి పనులు చక్కబెట్టుకునే వారుగా ఉండి ఇదిగో త్వరితగతిన మీటిలో జాయిన్ అవ్వగల భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. అలాగనే ఇదిగో తండ్రి ప్రభా, మీ ప్రారంభంలో మేము ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాడుకొనబో పాటలోను చెప్పుకొనబో వాక్యములోను తండ్రి ప్రభా, ప్రత్యేకమైన అంశం మీద చేయబో ప్రార్థన యందు సంపూర్ణమైన జ్ఞానమును సంపూర్ణమైన ఆలోచనలు మీరు మాకు అనుగ్రహింపచేస్తూ ఆది అంతమే తోడేయండి, ముందుగా నడిపింపజేయమని నజరేయుడైన ప్రభేసునామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడతారా ఎవరైనా? పాడండి అన్నయ్య. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. గాయపడిన సమయమున మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయమున మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయననీనా, నిన్ను విడువను ఎడబాయననీనా నా యేసయ్యా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని. దినమెల్లనే పాడిన కీర్తించిన
నీ రుణము నీ తీర్చగలనా. హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 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 ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఏదైనా దేవుని గురించిన వాకు, దేవుడు మీ జీవితంలో జరిగించిన కార్యములు కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, నిన్నటి వాక్యాన్ని ఈరోజు కంటిన్యూ చేయడానికి అన్నయ్య మన మధ్య ఉండగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. నిన్న మనం తెలుసుకున్నాం కదా, బలి అనేది దేవుడు మనతో లింక్ చేశారు అని. అయితే నిన్న మనము ఒక అంశం తెలుసుకున్నాము, ఇది ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలుల్లో మొదటిగా మనము సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పించాలి అని. అంటే ఫస్ట్ మనం తెలుసుకుందాం, సజీవ యాగంగా మన శరీరములను దేవునికి అర్పించాలి అని. అయితే ఈరోజు ఇంకొకటి తెలుసుకుందాము, ఆత్మ సంబంధమైన బలుల్లో రెండవది స్తుతి యాగము. స్తుతి యాగము. ఎబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదాము. అంటే కాబట్టి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, మన కోసం రక్తాన్ని చిందించారు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మనం ఆయనకి ఎన్నో స్తుతులు మనము చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే నా పాపముల కొరకు ఆయన తన శిలువలో రక్తాన్ని కాచి మన పాపములన్నిటి నుంచి విడుదల కలుగజేశారు. అయితే దేవునికి మనం కృతజ్ఞత చూపించాలి కదా. మరి అలాంటప్పుడు దేవునికి ఎన్నిసార్లు మనం కృతజ్ఞత చూపించినా సరిపోదు. మన స్తుతి యాగము, మన భాష దేవుణ్ణి వర్ణించడానికి సరిపోదు. అయితే ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తారనమాట. అయితే ఆయనకి స్తుతులు చెల్లించడం ద్వారా ఎంతో ధన్యత, మనకి ఎంతో ధన్యత. వాళ్ళందరూ కూడా గంభీర ధ్వనులతో స్తుతులు చెల్లిస్తారు అక్కడ ప్రకటన గ్రంథంలో. అయితే మనము మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ స్తుతి యాగము, కోట్లాది దేవదూతలతో మనం కలిసి స్తుతులు చెల్లిస్తాము దేవుడి దగ్గర. అటువంటి స్తుతులు మనము ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవునికి మనము చెల్లించాలి. ఆ స్తుతులు ఏదో చెల్లించాలి కదా, మనము ఏదో తాత్కాలికంగా చెల్లిద్దాము అన్నట్టుగా కాకుండా హృదయపూర్వకంగా మనసారా దేవా అని, అంటే హృదయంలో నుంచి మనము స్తుతి యాగము చెల్లించాలన్నమాట. మనము ఎలా స్తుతి యాగము చేస్తున్నామో దేవునికి తెలుస్తూ, మన పెదాల ద్వారా చేస్తున్నామా లేదా లోన మనస్సు నుంచి విరిగి నలిగిన హృదయంతో చేస్తున్నామా స్తుతి యాగము అనేది దేవుడు పరిశీలిస్తారు మనల్ని. అంటే మన దేవునికి రహస్యమైనది ఏది లేదు. దేవుడు అంటారు, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు నా వాడు కాదు అని అంటారు. అంటే వాళ్ళు పెదవులతో మాత్రమే ఆరాధిస్తారు, హృదయపూర్వకంగా ఆరాధించరు అని దేవుడు చెప్తారనమాట. మనము పెదవులతో ఆరాధించే వారిలా ఉన్నామా, హృదయంతో ఆరాధించే వారిలా ఉన్నామా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం హృదయంతో ఆరాధించిన ఆరాధన స్తుతి యాగము మాత్రమే దేవునికి చెల్లుతుంది. అయితే ఇక్కడ చూడండి, కయీను ఏబేలు అర్పణలు ఉన్నాయి కదా. అయితే వాళ్ళు ఏబేలు హృదయపూర్వకంగా శ్రేష్టమైనది దేవునికి ఇస్తారు. కయీను ఏదో ఇవ్వాలని పేరుకి కొంచెం పంట ఇస్తారు. అంటే ఇక్కడ ఏబేలు మనస్ఫూర్తిగా శ్రేష్టమైనది ఇస్తారు కాబట్టి ఏబేలు యొక్క అర్పణ అనేది దేవుడు స్వీకరిస్తాడు. కయీను అనేది పైకి ఇస్తాడు కాబట్టి దేవుడు ఆ యొక్క అర్పణని స్వీకరించడు. అలాగే ఈ రోజు మన స్తుతి యాగము మన హృదయపూర్వకంగా ఉందా లేదా అన్నది మన దేవుడు పరీక్షిస్తారు అన్నమాట. అందుకని మనము ఆయనను ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే మనము
పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో మనము ఆయన్ని ఆరాధించాలి. అయితే కీర్తనలు 69వ అధ్యాయము 30వ వచనం చూద్దాము. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. దావీదు గారు అంటారు, కీర్తనలతో అంటే పాటలతో నేను నా దేవుని నామమును గణపరుస్తాను, స్తుతిస్తాను, అలాగే కృతజ్ఞతలతో ఆయన్ని గణపరుస్తాను అని ఆయన చెప్తున్నారు. అదే కీర్తనకారుడు 119వ అధ్యాయము 108వ వచనం వచ్చేసరికి, యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలు నోటి స్వేచ్ఛార్పణలు అంటే స్తుతులు, మన నోటి నుంచి వచ్చే స్తుతులు అంటే హృదయం నుంచి వచ్చే స్తుతులు అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. అంటే నేను నా హృదయపూర్వకంగా చేసిన స్తుతులను అంగీకరించుము అని చేస్తారు. తర్వాత కీర్తనలు 69లోనే 31వ వచనం చదవండి. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. అంటే యానిమల్స్ ని బలి ఇవ్వడం పాత నిబంధన కాబట్టి దానికంటే యెహోవాను స్తుతించడం అనేది ఎంతో శ్రేష్టము అని దావీదు గారు మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే ఎంత శ్రేష్టం అంటే ఆయన్ని స్తుతించడము. మనము ఈరోజు ఇలా సజీవంగా ఉన్నాము అంటే కేవలము ఆయన కృప మాత్రమే. అంటే ఈ రోజు బయటికి వెళ్తున్నాము, మళ్ళీ తిరిగి వస్తున్నాము అనే గ్యారంటీ లేదు ఎవరికి కూడా. ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేము. గ్యారంటీ లేని జీవితాలు మనవి. అలాంటి గ్యారంటీ లేని జీవితాల్ని మనల్ని ఎంతో కానీ కాచి కాపాడి క్షేమదాయంగా వెళ్తున్నాము బయటికి, క్షేమదాయంగా మళ్ళీ దేవుడు మన గృహానికి తీసుకొస్తున్నారు. మరి ఆయనకి ఎంత కృతజ్ఞతలు చూపించాలి, మనము ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి. ఏదో చెల్లించాలన్న పేరుకి కాకుండా హృదయపూర్వకంగా మనసారా ఆయనకి ఆరాధించాలి. అయితే ఈ లోకంలో మనము ప్రతి దాని గురించి ఆయనకు స్తుతించవచ్చు. ఎందుకంటే ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త, దాన్ని చూసి దేవా నాకు ఆకాశాన్ని నివసించడానికి నేలను ఇచ్చిన దేవా నీకే స్తుతులు అని మనం చెల్లించాలి. అలాగే సైంటిస్టులు చెప్తారు ఏమని అంటే, అందరికీ కెమిస్ట్రీలో ఎలిమెంటరీ టేబుల్ తెలుసు కదా, ఆ టేబుల్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఈ లోకంలో 3% మాత్రమే అంట, 3% మాత్రమే ఉన్నాయంట. ఉన్న 97% ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఎవ్వరు కూడా ఇప్పటికి వచ్చి కనిపెట్టలేదు. అంటే ఆ 97%లో కూడా అంటే 100%లో 3% మాత్రమే కనుగొన్నారు మనుషులు. ఉన్న 97% ఎవరు కనుక్కోలేకపోయారు. ఎవరైతే ఆ 97% కనుక్కుంటారో వాళ్ళకి డైరెక్ట్ గా నోబెల్ ప్రైజ్ ఇస్తానని సైంటిస్టులు కట చెప్పారు. అయితే ఆ 97% లో ఏముంది, అసలు ఆ ఎలిమెంట్స్ లో ఏముంది, మనం ఇలా జీవించడానికి కారణం ఏంటి అని మొత్తం రహస్యాలు ఉంటాయి. అయితే అది ఎవరు కొడుకుకి కనిపెట్టలేదు. ఇంత రహస్యంగా దేవుడు మనకి కాపుదల ఇచ్చారు. మనము ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మరి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ చూసుకునేసరికి ఈ బ్రెయిన్ గురించి టోటల్ స్టడీ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఏ పార్ట్ ఏముంది, ఆ యొక్క బ్రెయిన్ సిస్టమ్ ఏంటి అని పూర్తిగా అవగాహన తెలిసిన వాళ్ళు, పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదు ఈ లోకంలో. దేవుని ఒక్కనికే తెలుసు. దేవుని మన కళ్ళు ఇచ్చారు, ముక్కు ఇచ్చారు, మొత్తం మన శరీరము అవయవాలు మొత్తం మన శరీరము కోట్లు విలువ చేస్తూ ఉంటుంది. అటువంటి శరీరము మనకి ఉచితంగా దేవుడు మనకి ఇచ్చారు. అంటే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి, చాలా కృతజ్ఞత కలిగి స్తుతియాగం చెల్లించాలి. ఈ రోజుల్లో చాలా మందికి 3 పూట్ల ఆహారము తినడానికి లేదు. మనకి దేవుడు సమృద్ధిగా 3 పూట్ల ఆహారం తినడానికి ఇచ్చారు. మనం తినేటప్పుడు దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా, ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు ఇచ్చినందుకు వందనాలు, అలాగే లేని వారికి కూడా ఇవ్వండి అని మనం స్తుతులు చెల్లించాలి. అట్టి వారిగా మనము ఉండాలి. అలాగే ఈరోజు క్షేమదాయంగా ఉన్నాము, ఈరోజు అంతా బాగుంది, అంతా బాగా జరిగింది, నీకే వందనాలు, నేను బయటికి వెళ్ళి వచ్చాను, నీకే స్తుతులు అని మనము ఆయనకి స్తుతులు చెల్లించాలి అన్నమాట. ఇది జస్ట్ ఆచారపూర్వకంగా అయితే మనము స్తుతులు చెల్లించకూడదు. ఆచారపూర్వకంగా కాదు, మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో మనము స్తుతులు చెల్లించాలి. దేవుడు మనకి ఎన్నో ఇచ్చారు. ఆయన మన దగ్గర నుంచి ఏది ఆశిస్తలేదు. ధనం గాని, వజ్రాలు గాని, వైడూర్యాలు గాని, బంగారం గాని ఏది ఆశిస్తలేదు.
మన హృదయము ఆయన ఆశిస్తున్నారు. మన హృదయం మాత్రమే ఆశిస్తున్నాడు. మన హృదయం కూడా దేవునికి ఇవ్వకపోతే మనం ఎందుకమ్మా ఇంకా? ఎందుకంటే ఆయన మనకి ఎన్నో ఇచ్చారు. మన హృదయాన్ని ఒక్కటే కదా ఆయన అడుగుతుంది. మన హృదయం దేవునికి ఇద్దాము. మనస్పూర్వకంగా ఆయన్ని ఆరాధిద్దాము. ఇది స్తుతి యాగము సంబంధించింది. అయితే మూడోది వచ్చేసరికి ప్రార్థన ధూపము. మనము ఫస్ట్ ఏం తెలుసుకున్నామంటే సజీవ యాగముగా శరీరములను దేవునికి సమర్పించుకోవాలని, రెండవది స్తుతి యాగము. అయితే మూడవది ఆత్మ సంబంధమైన బలులు, ప్రార్థన ధూపము. కీర్తనలు 141 అధ్యాయము 2వ వచనం. 141 అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 141 అధ్యాయము 2వ వచనము. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకరణగును గాక. అంటే మనము దేవునికి ప్రార్థన ధూపము అంటే ప్రార్థన అనే యొక్క ఆయుధాన్ని మనము యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రార్థన అనే దానికి అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసము. ప్రార్థన అనేది అంటే దేవునితో సంభాషణ చేయడం అనమాట. ఇప్పుడు మనము ఒక ఫ్రెండ్తో ఫోన్లో ఎలా మాట్లాడతామో అలాగా ప్రార్థన అనేది యూజ్ చేసుకొని మనము దేవునితో మాట్లాడొచ్చు. అంటే దేవుడు ఎలాంటి ప్రార్థన ఆలకిస్తారంటే మనము హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనను ఆయన ఆలకిస్తారు. హృదయపూర్వకంగా నువ్వు ఎక్కడున్నైనా చెయ్యి, నువ్వు కాలేజీలో ఉండైనా, లేదంటే బయట పనిలో ఉండైనా, లేదంటే ఎక్కడున్నైనా నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు. హృదయపూర్వకంగా మనసారా ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఏకాంత ప్రార్థన కూడా మన క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఏకాంత ప్రార్థన నీకు చాలా శక్తిని ఇస్తుంది. ఎందుకంటే ఒంటరి సమయంలో, ఎవరు లేని సమయంలో దేవుడు నీకు తోడుంటాడు. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ లోకంలో దేవుడు మాత్రం ఖచ్చితంగా నీ పక్కనే ఉంటారు. దేవుడు మాత్రం నిన్ను ఒంటరిగా వదిలిపెట్టరు. అంటే మనము ప్రార్థన చేయడం వల్ల ఆయనతో సహవాసం అనేది పెరుగుతుంది. అంటే ఈరోజు మనము మన కష్టాలు ఏమన్నా ఉంటే, మన బాధలు ఏమన్నా ఉంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటాము, బాగా నమ్మకమైన వాళ్ళకి షేర్ చేసుకుంటాము. అదే పాటు దేవునికి షేర్ చేసుకుంటే మన ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడు. మన బాధ ఏంటో ఆయన తెలిసి ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తారు. దానికి గల కారణం ప్రార్థన. ప్రార్థన ఒకటే ఆయుధము. ప్రార్థన అనేది ఒక ఆయుధం అని దైవజనులు అంటారు. అంటే ఏమున్నా లేకపోయినా ప్రార్థన ఉంటే చాలా ఎంత అంటే దేవునితో ఎంత అలా గడపచ్చు అనమాట. ప్రార్థన వాక్యము ఉంటే మన జీవితాల్లో ఎంతో ఉన్నత స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయడానికి గల కారణం కూడా మన యేసయ్య. ఎందుకంటే యేసయ్య మన కోసం సిలువలో రక్తాన్ని కాచారు, పాప క్షమాపణ ఇచ్చారు. ఆ ప్రార్థన చేయడానికి మనకి సమయము ఇచ్చారనమాట. దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రార్థన చేశారు. ఎలా చేయాలో నేర్పించారు. ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలో నేర్పించారు. ఇప్పుడు మనం ఒక కూటమిగా కూడుకొని, అంటే ఒక కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేయించున్నాము. కుటుంబము ఇది ఒక కుటుంబ ప్రార్థన అని మనం అనుకుంటాము. ఇంకోటి మన ఇంటికాడ కుటుంబం, మన పేరెంట్స్తో కలిసి ప్రేయర్ చేసుకుని కుటుంబ ప్రార్థన అంటాం. అది మనం ఏకాంతంగా ప్రార్థన చేస్తాం. అంటే దేవునితో ఒక్కరిమే సన్నిహితంగా ప్రార్థన చేయడం, అది ఏకాంత ప్రార్థన అంటాము. ఇవన్నీ ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఇంకోటి విజ్ఞాపన ప్రార్థన అనేది ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ అనమాట. దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకుంటాం. మనకి ఏదైతే అవసరమో అది దేవునికి తెలుసు. మనం కూడా విజ్ఞాపన చేస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆలకించి సమాధానము ఇస్తారు అన్నమాట. అయితే మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారిలో ఉన్నామా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నామా? ఫోన్ చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవునికి సమయం ఇవ్వకపోతే మనము ఎలా ఉన్నా వేస్ట్ అమ్మా. ఎందుకంటే దేవునికి సమయం ఇవ్వాలి. ఫస్ట్ లేవగానే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, తర్వాతే ఏదైనా. లేదంటే ఈ రోజుల్లో యూత్ ఎలా ఉన్నారంటే లేవగానే ఫోన్ ఎక్కడ ఉంది,
నా ఫోన్ ఎక్కడుంది, ఎన్ని మెసేజ్లు వచ్చాయి, ఎవరు మెసేజ్ పెట్టారు అని చూసుకుంటున్నారు. ఫోన్కి ఇచ్చే వాల్యూ దేవునికి ఇవ్వడం లేదు. ఫోన్కి ఇచ్చే వాల్యూ దేవునికి ఇవ్వడం లేదు. కాబట్టి మనము దేవునికి సమయం ఇద్దాము. పొద్దున్నే లేచి ఉదయకాలంన దేవునికి కొంచెం సమయం అన్నా దేవునికి ఇస్తే దేవుని ఎంతో సంతోషిస్తారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మళ్ళీ సాయంకాలం పడుకునేదో ప్రార్థన చేయండి, పడుకోండి. నీకు ఉన్న మిగిలిన ఖాళీ టైంలో దేవునికి ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మన అందరి క్రైస్తవంలో ఏకాంత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ప్రార్థన అనేది ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈరోజు ఈ 2 నేర్చుకున్నాము. ఉన్న 2 రేపు కంటిన్యూ చేసుకున్నాము, టైం అవుతుంది. ఈరోజుతో 3 అయ్యాయి. ఆత్మ సంబంధమైన బలుల్లో ఒకటి సజీవ యాగంగా శరీరంను దేవునికి అర్పించాలి, 2వది స్తుతి యాగము, 3వది ప్రార్థనా ధూపము. ఈ 3 జ్ఞాపకం చేసుకున్నామా. ఉన్న 2 రేపు కంటిన్యూ చేసుకున్నాము. ఈ చిన్న వాక్యం దేవుని. ఆమేన్. చక్కటి వాక్యం అందించిన తేజనకి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్దామా. ప్రైజ్ లార్డ్ ఈరోజు మనం ఎవరైతే ఐసీయూలో ఉండి చికిత్స పొందుతూ ఉంటారో వారందరిని బట్టి వారి కుటుంబములకు ఓదార్పునివ్వాలని ప్రేయర్ చేద్దాం అనుకున్నాం కదా. వారు త్వరగా క్యూర్ అవి బయటకు రావాలని. ఎవరైనా ప్రార్థన చేస్తారా? మనకి చాలా లిమిటెడ్ టైం, 9 minutes మాత్రమే. 7 కల్లా క్లోజ్ చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ప్రార్థన చేస్తారా? సరే, ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా ప్రేయర్ చేద్దాం. సరే, ప్రార్థన అయిపోయింది. నీరుగాంబులు నీ పాపాంబులు శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెన్. నీరుగాంబులు నీ పాపాంబులు శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెన్. భారమెల్ల ప్రభు పైన వేసుకొని, భారమెల్ల ప్రభు పైన వేసుకొని, ఆరోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము కల్గు. ఇందుకింత చింతనొందెదవు, వైద్యుడు లేనట్టు ఎందుకింత చింతనొందెదవు. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధ మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ, నీ మహోన్నతమైన నామమును బట్టి నీకు అనేక వందనములు తండ్రి, నీకు అనేక స్తోత్రములు తండ్రి. ప్రవ్వా, నేటి దినమున తండ్రి ప్రవ్వా, ఇదిగో తండ్రి ప్రవ్వా, ఒక చిన్న మందగా ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ నందు మేము కూడుకుని ఉన్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా, ఎవరైతే 2-3 తండ్రి ప్రవ్వా కూడి ఉండి నిన్ను ఆరాధిస్తారో, నిన్ను స్తుతిస్తారో వారి మధ్య మీరుంటానని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రవ్వా, ఇక్కడ 13 మంది ఆత్మలు ఇదిగో తండ్రి ప్రవ్వా కలిగి ఉన్నవారు మా తండ్రి ప్రవ్వా నేను ఆరాధించుండగా ఇదిగో మా యొక్క ఈ మీట్లో మీరు ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. నీ మాటలే, నీ సత్యవాక్యే మా మధ్య నిలిపి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో ఆత్మ బలులు అనగా ఏమిటి అని ఈ రోజున నిన్నటి దినం నుంచి తండ్రి ప్రవ్వా మీరు మాకు వివరిస్తూ వచ్చినందుకు నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా, పాత నిబంధన ప్రకారము తండ్రి ప్రవ్వా ఎవరైనా బలి ఇవ్వాలంటే ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చటం మేము చూస్తున్నాం తండ్రి. కానీ ఇదిగో కొత్త నిబంధనలో తండ్రి ప్రవ్వా బలులన్నీ కూడా తీసివేసి మీరే మా కొరకు ఆ శిలువ మీద, ఆ కలవరి కొండమైన తండ్రి ప్రవ్వా బలి యాగమై మా కోసం
ప్రాణమును పెట్టిన నా ప్రభువా నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో మీరు మా కోసం, మా అందరి కోసము తండ్రి ప్రభువా బలియాగమైపోయిన నీ బలిని తండ్రి ప్రభువా మేము ఇదిగో తండ్రి ప్రభువా శ్రేష్టమైన దానిగా ఎంచట్లేదేమో తండ్రి. ఇదిగో ఎంతో గొప్ప త్యాగముగా మేము దాన్ని చూడట్లేదేమో తండ్రి. మీరు మా కోసం చేసిన గొప్ప త్యాగమును కూడా తండ్రి ప్రభువా మేము గుర్తింపలేక ఈ లోకములో ఏకమైపోతూ తిరుగుతున్నామేమో తండ్రి. ఇదిగో అటువంటి బలియాగమును ఇదిగో మేము మర్చిపోవారుగా కాకుండానట్లుగా అనుదినము నా తండ్రి నా కోసము ప్రాణం పెట్టారు, నా తండ్రి నా కోసం ఎంతో శ్రమ పొందారని జ్ఞాపకం చేసుకుని గల భాగ్యము మా ಎಲ್ಲರಿಗೂ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. మీరు బలి అవ్వడం మాత్రమే కాదు తండ్రి ప్రభువా, మరణం సైతం తిరిగి జయించి లేచిన గొప్ప దేవాది దేవుడు తండ్రి. మాకు మార్గము చూపటకే తండ్రి ప్రభువా ఇదిగో మమ్మల్ని త్వరలో ఆ యొక్క సుందరమైన పరలోకమునకు కొనిపోవటకే తండ్రి ప్రభువా మేఘాసీనుడై రావుటకు సిద్ధము కలిగిన గొప్ప దేవుడు తండ్రి ప్రభువా. ఇదిగో నీ యొక్క రాక కొరకై, నీ యొక్క రాకడ కొరకై మేమందరము వేచి చూచగల కనులు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో ఇలా బలి ఇవ్వడం అంటే ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వడం కాదు, కానీ ఇదిగో స్తుతి యాగము కలిగిన బలినివి దేవునికి, ఇదిగో ప్రార్థనా ధూపము కలిగిన బలి ఇవి దేవునికి, ఇదిగో ఆత్మానుసారమైన బలినివి దేవునికి అని నేటి దినముల్లో మీరు మాకు సెలవిస్తున్న నా ప్రభువా. ఇదిగో తండ్రి విధిన ఈ 3 బలులను బట్టి తండ్రి ప్రభువా కృతజ్ఞత కలిగిన వారమే తండ్రి. అనుదినము నీ స్తుతిస్తూ, అనుదినము నీ వాక్యమును ధ్యానిస్తూ, అనుదినము నీకు ప్రార్థన చేస్తూ ఇదిగో నీ మార్గములను నడుస్తూ తండ్రి ప్రభువా నా ఆత్మలను మీకు అప్పగింపగల భాగ్యమును మీరు మా అందరికీ అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ప్రతి దినము కూడా తండ్రి ప్రభువా ఈ 166 దినములు కూడా తండ్రి ప్రభువా ప్రతి దినము ప్రత్యేకముగా ఒక ప్రార్థనా అంశం మీద ప్రార్థించగల భాగ్యమునిచ్చిన ప్రభువా. ఈ రోజున తండ్రి ప్రభువా ఇదిగో ఐసీయూలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే చికిత్స కోసం వెళుతున్నారో, ఎవరైతే ఇదిగో పెద్ద పెద్ద ఆపరేషన్లకు ఇదిగో తండ్రి ప్రభువా భయాందోళనలతో తండ్రి ప్రభువా ముందుకు వెళుతున్నారో వారందరిని బట్టి ప్రార్థన చేయమంటూ ఆలోచనలు నాకు అనుగ్రహించిన నా ప్రభువా. ఇదిగో అటువంటి వారిని అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేటి దినం ప్రత్యేక ప్రార్థనలో మా ప్రార్థన విన్నపములన్నిటినీ మీరు ఆలకింప చేయండి తండ్రి ప్రభువా. ప్రారంభంలో పాడుకున్న పాటను బట్టి దైవజనులు అంటున్నారు కదా తండ్రి, ఇదిగో నీలో ఏ రోగమున్నా, నీలో ఏ పాపమున్నా, నీలో ఏ దోషమున్నా అవన్నీ కూడా సిలువనాథుడైన యేసుస్వామి మీద మోపము, అంతయు ఆయనే చూసుకుంటారు, నీకు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు అని దైవజనులు ప్రోత్సాహాన్ని ఇస్తూ రచించిన పాట ద్వారా తండ్రి ప్రభువా ఇదిగో దైవిక స్వస్థత మాకు కలిగి ఉన్నదని విశ్వాసం కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. ఇదిగో ఏ చింతయు లేదు, ఏ దిగులు లేకుండా తండ్రి ప్రభువా నీవే మార్గము, నీవే సత్యము అని బోధించినట్లుగా తండ్రి నీ మీద ఆధారపడి ముందుకు నడవగల భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆపరేషన్లకు సిద్ధపడుతూ తండ్రి ప్రభువా హాస్పిటల్స్కి వెళుతున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభువా. ఇదిగో ఒక క్రిటికల్ ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అన్న భయాందోళన తండ్రి ప్రభువా ప్రతి ఒక్క అనారోగ్యంలో ఉంటుందేమో తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల్లో ఉంటుందేమో తండ్రి ప్రభువా. ఇదిగో ఆ భయాందోళనలు ఏమీ లేకుండా జీవ మార్గము కలిగి ఉన్న ఇదిగో పరమ వైద్యుడైన నా దేవుడు నాకు తోడున్నారని నీ మీద భారం మోపి ముందుకు వెళ్ళగల భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా మరి ఆపరేషన్ చేస్తున్నంతసేపు తండ్రి ప్రభువా మరి ఏదైతే బ్లడ్ ప్రెషర్ కానీ, ఏదైతే హార్ట్ బీట్ కానీ సీక్వెంట్గా ఉండాలి తండ్రి, ఒక ఫ్లో మెయింటైన్ చేయాలి తండ్రి. ఇదిగో దాంట్లో ఏ ఒక్క ఇబ్బంది నెలకొన్నా ఇదిగో ప్రాణానికి ప్రమాదం అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయేమో తండ్రి. అటు విధముగా ఏది సంభవింపకోకుండా తండ్రి ప్రభువా నీ యొక్క కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. బాడీలో ఉన్న ఫ్లోను అంతా ఇదిగో మంచిగా ఫ్లో అవ్వేలాగా నేను సహాయమును అనుగ్రహింప చేయండి తండ్రి. ఆపరేషన్ అంతటిలోనూ ఇదిగో ఆపరేషన్ చేయు వైద్యునిలోనూ మీరే ఉండి ఇదిగో ఆపరేషన్ జరిగింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో ఆపరేషన్ చేయించుకుంటున్న వారు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేలాగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో ఆత్మస్థైర్యమును వారికి అనుగ్రహింప చేయండి తండ్రి. దేనినైనా యేసు నామమునందు నేను జయించగలనన్న విశ్వాసమును వారికి అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో ఆపరేషన్ చేయించుకుని జయించి తిరిగి వచ్చిన తర్వాత ఇదిగో ఆ ఆపరేషన్ బట్టి వచ్చే పెయిన్
బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ పెయిన్ అంతటినీ కూడా తండ్రి ప్రభువా నీ యొక్క సహాయము చేత జయించగలిగి ఇదిగో దానికి ఏది మళ్ళా ఇష్యూ రాకుండానట్లుగా మళ్ళా రీఆపరేషన్ చేసే సిచ్యువేషన్స్ అక్కర్ కాకుండానట్లుగా తండ్రి ప్రభువా నీ యొక్క సహాయమును అనుగ్రహింప చేయండి తండ్రి. నీ యొక్క కృపను తోడుగా నుంచండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ఎవరైతే తండ్రి ప్రవ్వా ఏ ఆపరేషన్ నిమిత్తము తండ్రి ప్రవ్వా ఇదిగో ధనము సమకూర్చబడలేదని దుఃఖిస్తున్నారో, ఇదిగో దీనికి కావలసినంత ధనము నా దగ్గర లేదే అని ఇదిగో తండ్రి ప్రవ్వా కృంగిపోతున్నారో తండ్రి, అటు వారిని అందరినీ మీరు దర్శించండి తండ్రి ప్రవ్వా. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ద్వారా తండ్రి ప్రవ్వా, లేదా ఇదిగో అనేకులు ధనవంతులు అయిన వారికి సహాయం చేయడం ద్వారా తండ్రి ప్రవ్వా వారికి ధనము సమకూర్చబడలాగున నీ యొక్క చిత్తమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ప్రవ్వా ఇంకెంతమంది తండ్రి హాస్పిటల్స్లో ఏ ఒక్క ఆపరేషన్ చేసుకుంటూ చేయించుకోవడానికి సిద్ధము కలిగి ఉండి ఏ యొక్క అవసరతల నిమిత్తము ఏ యొక్క అక్కర్ల నిమిత్తము తండ్రి ప్రవ్వా ప్రార్థిస్తున్నారో మాకైతే ఎరుగదు కానీ తండ్రి ప్రవ్వా. ప్రవ్వా సమస్తమును నిన్నే చూచుకోమని ప్రార్థిస్తూ నీ మీద ఆధారపడుతూ సిద్ధమై జాయిన్ అయి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆది అంతమై తోడేయండి నడిపించి సంపూర్ణమైన స్వస్థతను వారు అనుగ్రహింప చేసిన వారే నీ యొక్క కృప చొప్పున నడిపింపచేయదని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వా హిజ్కియా ఇదిగో వారి యొక్క అనారోగ్యము దెబ్బతింటుంది అని తెలిసినప్పుడు గోడ తట్టు తిరిగి ఎలాగనైతే ప్రార్థన చేశాడో అలాగను తండ్రి ఈ రోజున ఆపరేషన్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా అని ప్రార్థించుండగా హిజ్కియా ఆయుష్ను పొడిగించిన రీతిగా తండ్రి ప్రతి ఒక్క ఆయుష్ను మీరు పొడిగింప చేయండి తండ్రి. ఇదిగో వారి ఎటువంటి ఆపరేషన్ చేయించుకున్నా ఆ యొక్క ఆపరేషన్ ఫ్యూచర్లో మరలా ఇబ్బంది కాకుండానట్లుగా ఇబ్బంది కలగ చేయకుండానట్లుగా తండ్రి సంపూర్ణమైన రీతిగా మీరు వారిని స్వస్థపరచండి దేవా. సంపూర్ణమైన రీతిగా వారిని మీరు బలపరచండి నా ప్రభువా. ఇదిగో నీకంటే గొప్ప వైద్యుడు వేరెవ్వరూ లేరు తండ్రి. ఇదిగో మీ యొక్క కనిచూపులో స్వస్థత ఉంది తండ్రి. ఇదిగో తండ్రి ప్రవ్వా మీ యొక్క నోటి మాటలో స్వస్థత ఉంది తండ్రి ప్రవ్వా. మీరు మాట మాత్రము సెలవిచ్చిన చాలు తండ్రి. ఇదిగో అటువంటి మాటను ప్రతి ఒక్క అనారోగ్యందు మీరు ఉంచిన వారే తండ్రి ప్రవ్వా. నీ యొక్క వారి యొక్క ప్రార్థనా విన్నపములు అన్నిటినీ మీరు సంపూర్ణముగా ఆలకించిన వారే తండ్రి ప్రవ్వా. వారి యొక్క అనారోగ్యము కలిగి ఉన్న స్థితి గొప్ప సాక్ష్యముగా మార్చబడినట్లు అనేక అనారోగ్యాలకు తండ్రి ప్రవ్వా గొప్ప మాదిరిని చూపించినట్లుగా తండ్రి వారి సాక్ష్యము ఇదిగో అనేకులకు విడబడిన రీతిగా తండ్రి ప్రతి ఒక్కరిని గొప్ప రీతిగా స్వస్థపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజు చేసిన ప్రత్యేకమైన ప్రార్థనా అంశమును బట్టి ఆదియు అంతము మీరే నడిపించి ఇదిగో అందులో ఏవైతే విషయములు మా జ్ఞానముకు తోచలేదో ఏవైతే విషయములు మేము మర్చి ఉన్నామో అటువంటి విషయములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అటువంటి విషయములన్నిటికీ మీ సమాధానం అనుగ్రహించి కుటుంబ సభ్యులకు ఆదరణిస్తూ ఈ దీవెన చొప్పున నడిపింప చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రోజున ఇంతమందిగా జాయిన్ అయి ఉన్నామంటే తండ్రి ఇదంతయు నీ కృపదేవా. ఇదిగో నీకు సమయం ఇస్తున్న ఈ బిడ్డలను ఎవరిని ఈ స్థలంలో ఉన్న ఈ బిడ్డలను ఎవరిని మీరు మరవద్దు తండ్రి. ఎవరిని విడబాయద్దు తండ్రి ప్రవ్వా. అందరినీ మీ వెన్నంటూ ఉండి నడిపింప చేయండి తండ్రి. ఈ రోజున ఇదిగో ఎవరి ప్రేరేపణ చొప్పున తండ్రి ఏ ఒక్క స్వార్థ వారి చెవిని అందు చేర్చబడి ఈ మీట్లో జాయిన్ అయి ఉన్నారో మాకు తెలియదు కానీ సిస్టర్ లహరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రవ్వా. ప్రారంభం మొదలుకొని ఇదిగో ఈ ముగింపు వరకు నీతో ప్రత్యేకమైన సమయము కేటాయిస్తున్న ఇదిగో ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రవ్వా. వారి అంతరంగం ముందు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకు నీ సంపూర్ణమైన సమాధానమును అనుగ్రహింప చేయండి తండ్రి. వారి జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నారో మాకైతే ఎరుగదు కానీ తండ్రి వారి యొక్క సిచ్యువేషన్స్ అన్నీ మెరుగుబడిలాగున తండ్రి చక్కబడిలాగున తండ్రి నీ యొక్క కృపాహస్తమును వారి అందును వారి కుటుంబ సభ్యుల అందును మీరు ఉంచండి తండ్రి ప్రవ్వా. నీ యొక్క సమస్తమైన దీవెనలు సమస్తమైన ఆశీర్వాదములు సిస్టర్ లహరి యొక్క జీవితంలోను వారి యొక్క కుటుంబ సభ్యుల జీవితంలోను సంపూర్ణంగా నెరవేర్పును అనుగ్రహింపచేసి నీ చిత్తము చొప్పున దీవింప చేయండి తండ్రి. అనుదినము కూడా తండ్రి ఇటువంటి ప్రత్యేక సమయమును నీతో గడపగల భాగ్యమును వారికి మీరు అనుగ్రహింపచేసి నడిపింప చేయండి తండ్రి. అలాగనే మీట్లో జాయిన్ అయ్యన్న ఇదిగో బ్రదర్ ఆనంద్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రవ్వా. సమయంలో అనుకూలింపబడినప్పుడు తండ్రి ప్రవ్వా జాయిన్ అవుతుండగా తండ్రి ప్రవ్వా వారి యొక్క ప్రతిదిన చర్యలో మీరే తోడే నేడేయండి నడిపింప చేయండి తండ్రి.
సమస్త విషయములలో నీ కృపను అనుగ్రహింపచేసిన వారే తండ్రి ప్రభువా. నీ మీద విశ్వాసముతో మరింత ముందుకు సాగులాగున తండ్రి, ఎటువంటి అపవాది క్రియలైనను ఇదిగో నీ యొక్క విశ్వాసముతో జయించలాగున తండ్రి, నీ యొక్క కృపా దీవెన వారికి వారి కుటుంబమునకు సంపూర్ణముగా అనుగ్రహింపచేయండి తండ్రి. అలాగనే మా మీట్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్న వారే, వారి యొక్క విద్యల్లో తోడేయండిన వారే నీ కృపను అనుగ్రహింపచేయండి తండ్రి. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నములలో నీ కృపను అనుగ్రహింపచేసి ఉన్నత శిఖరాల్లో నిలబెట్టగల కృప సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడని మీరే ఉన్నారని నమ్ముచుండగా నీ యొక్క చిత్తము చొప్పున ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. ఇదిగో ఈ రోజున మేము ప్రార్థనలో ఏకీభవిస్తున్నామంటే ఆశీర్వాదములు మా ఒక్కరికి మాత్రమే కాదు తండ్రి, మా యొక్క తరతరముల వరకు కూడా తండ్రి ఈ యొక్క ఆశీర్వాదములు మీరు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఎలాగనైతే అబ్రహాముకు మీరు సెలవిచ్చారు కదా తండ్రి, ఇదిగో నీ సంతానమును ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తానని అబ్రహామును ఆశీర్వదించిన రీతి నేటి దినం వరకు ఇదిగో నెరవేరుస్తూ వచ్చున్నావు తండ్రి. అలాగనే ఇదిగో నీకు సమయము కేటాయించిన వారికి, నీ మార్గములు గైకొన్న వారికి నీవు ఆశీర్వదిస్తానన్న రీతిని బట్టి ఇదిగో ఈ యొక్క ఆశీర్వాదం మాకు మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులకు, మా తరతరముల వరకు కూడా తండ్రి ఈ ఆశీర్వాదము అనుగ్రహింపబడిన విశ్వాసము కలిగి ఉన్నాం తండ్రి. ఇటు రీతిగా తండ్రి ప్రభువా నీ కృప చొప్పున నడిపింపజేస్తూ నీ యొక్క దీవెనలు అనుగ్రహించిన వారే ఆది అంతమే నడిపింపజేస్తూ నీ కృపను అనుగ్రహింపమని ప్రవేశనామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు, కానీ ఈ దేశమును, రాష్ట్రమును, లోకమును, ప్రపంచమును, సమస్త మానవాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి యొక్క పనిపాటుల్లో మీరు తోడే నేడేయండి, నడిపింప చేయండి తండ్రి ప్రవ్వా. మరి రేపటి దినమునందు కూడా తండ్రి ప్రవ్వా ఇలాగుననే తండ్రి ప్రవ్వా మేము కూడుకొనగల భాగ్యమును మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో ఈ రోజున కొంతమందిగా మేము జాయిన్ అయి ఉన్నామేమో తండ్రి, కానీ మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీ యొక్క ప్రోత్సాహము చేత పిలవబడిన వారే, ఏర్పరచబడిన వారే, నీ చిత్తములో ఇదిగో ఏర్పరచబడిన ఆత్మల వలె తండ్రి ఇలాగను కూడి ఆరాధించగల భాగ్యమును ఎల్లరికను మీరు అనుగ్రహిస్తూ రాకడ పర్యాంతము ఇలాగ ముందుకు సాగే భాగ్యముని ఇమ్మని నజరేయుడని ప్రవేశనామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి 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 స్తుతి. పరలోకముందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం నేడు మాకు దయచేయము, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కింది నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం జయం అపవాదికి రుజులేం, ప్రవేశ రక్తం జయం అపవాదికి రుజులేం, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికి ఇంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.